వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ శివకృష్ణ, ఎండి ఆయుర్వేద, శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. చాలామంది ఎక్కువ షర్ట్స్ వేసుకునేటప్పుడు కానీ బనీన్ వేసుకునేటప్పుడు కానీ ఈ గూడు పట్టేస్తుందండి, లేవట్లేదు. ఎంత సివియారిటీ అంటే చాలామంది పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం, బనీన్ వేసుకోవడం మానేస్తారు, అంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు, గూడు పట్టేస్తుందండి. స్లోగా ఫస్ట్లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దాని రిలేటెడ్ ఏంటంటే తర్వాత మన దగ్గర 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత సార్ బనీన్లు కూడా వేసుకోవట్లేదు, చెయ్యి రావట్లేదు. ఎప్పుడు వస్తారంటే ఒక రకంగా చెప్పాలంటే బనీన్ వదిలేస్తారు ఫస్ట్, తర్వాత షర్ట్ వేసుకోవడం కూడా ఎప్పుడైతే ఇబ్బంది వస్తూ ఉంటుందో సార్ అప్పుడు మనం ఇంకా డాక్టర్ని సంప్రదిస్తుంటారు, అబ్బో ఇదేదో తీవ్రంగా వస్తుంది అని చెప్పి. సో ఫ్రోజన్ షోల్డర్ అంటాం యాక్చువల్లీ ఈ కంప్లైంట్ని. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ జాయింట్ క్యాప్సూల్, షోల్డర్ జాయింట్ క్యాప్సూల్ ఏదైతే ఉందో అది ఒక రకంగా ఇన్ఫ్లేమ్ అయిపోతుంది, అంటే వాయటం కానీ, నెక్స్ట్ లేదు అంటే స్టిఫ్నెస్, హెవీగా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్, మనం ఫ్రీగా ఈ జాయింట్ మూవ్ చేయలేం. ఇన్ స్పెసిఫిక్గా ఎక్స్టర్నల్ రొటేషన్, ఇలా మనం చెయ్యి ఇప్పుడు ఎలా అయితే ఉందో ఈ ఎక్స్టర్నల్ రొటేషన్ మూమెంట్ మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ కింద కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ గూడ్ నొప్పి వచ్చినప్పుడు అందరూ ఏంటంటే ఏదో పెయిన్ కిల్లర్ వేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, గెట్ ఆన్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మంచిగా మనం వాతాహార ద్రవ్యాలు, ఎలా అయితే మనకు వాత విధ్వంసని రస్ కానీ, రాస్నా కానీ, నిర్గుండి, వావిళ్ళ అంటాము, ఆముదం, ఏరండ, ఇలాంటి ఔషధ గుణాలు వాటి ఆకులు వాటితో యాక్చువల్లీ మనం స్వేదకర్మ అని చేస్తాం. యాక్చువల్లీ ఒక రకంగా ధాన్యామ్ల ద్వారా కానీ, పంచకర్మ ప్రొసీజర్స్లో ధాన్యామ్ల ద్వారా, నెక్స్ట్ తైల ధార, నెక్స్ట్ పత్రపోట్లి స్వేద, ఎలకిడి అంటాం. యాక్చువల్లీ ఈ ఔషధ గుణాల మొక్కలతో మనం ఆ జాయింట్లో ఆ వాతాన్ని ఎక్కువైతే ఉందో దాన్ని అక్యుములేట్ అయిన దాన్ని ఫ్రీ చేస్తూ ఆ ఇన్ఫ్లమేషన్, ఆ టెండాన్ ఇన్ఫ్లమేషన్ కానీ, ఆ జాయింట్ క్యాప్సూల్ ఇన్ఫ్లమేషన్ కానీ బెస్ట్గా మనం ఎక్స్టర్నల్ థెరపీస్ ద్వారా చేస్తుంటే పంచకర్మ థెరపీస్తో చాలా ఫ్రీ అవుతుంది. ఆల్మోస్ట్ 2 వీక్స్లోనే ఎంత చేంజ్ అంటే డాక్టర్ గారు అనవసరంగా ఇంతకాలం ఇబ్బంది పడ్డాము పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ, ఫ్రీ అవ్వలేదు, ఎటువంటి ఇంటర్నల్ మెడికేషన్ లేకుండా కూడా శుభ్రంగా మనం ఎక్స్టర్నల్ థెరపీస్ ద్వారా పంచకర్మ ట్రీట్మెంట్స్లో బెస్ట్గా మనం ఈ ఫ్రోజన్ షోల్డర్ని ట్రీట్ చేయొచ్చు. ఇది ఎక్కువ ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటే జనరల్లీ షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే ఎక్సెస్ షుగర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే కొల్లాజన్, ఇది ఒక ప్రోటీన్ యాక్చువల్లీ, ఆ ప్రోటీన్ని బిల్డప్ చేస్తూ ఉంటాయి ఆ జాయింట్లో. సో అదేం చేస్తుందంటే ఆ జాయింట్ కంప్లీట్గా ఆ టెండాన్ లిగమెంట్, ఆ జాయింట్ ఏరియానంతా స్టిఫ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది. మీకు ఫ్రోజన్ షోల్డర్ కనుక ఉంటే పెయిన్ కిల్లర్స్ అలాంటివి వాటి వెళ్లకుండా శుభ్రంగా మీరు ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్, ఇందాక నేను చెప్పినట్టు వాతాహార ద్రవ్యాలతో మనం ఆ పత్రపోట్లి వాటిని చేస్తే, నెక్స్ట్ వస్తి చికిత్స, ఇది కూడా యాక్చువల్లీ ఎనిమా థెరపీస్ అంటాం, ఇది కూడా బెస్ట్ వాతాన్ని హరిస్తూ ఉంటుంది, మనకి షోల్డర్ జాయింట్ని ఫ్రీ చేస్తూ ఉంటుంది. సో మీరు చక్కగా పంచకర్మ చికిత్సలని ఆశ్రయించి మీ గూడ్ నొప్పి ఏదైతే ఉందో ఫ్రోజన్ షోల్డర్ని ఫ్రీ చేసుకోవచ్చు. మనం దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్, స్పెషల్ ట్రీట్మెంట్స్ మన శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాలలో కూడా అందిస్తున్నాము. ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు చక్కగా మీరు సంప్రదించవచ్చు. దీని రిలేటెడ్ ఇంకేమైనా క్వైరీస్ కానీ, డౌట్స్ కానీ ఉన్నా కూడా ఈ కింద మన కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి. వాటికి మేము మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాము. Thank you for watching Eagle Health. Like and subscribe Eagle Health and Beauty.